లాబానుకు ఇద్దరు కుమార్తెలుండిరి. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బు కన్లు గలది, రాహేలు రూపవతి సుందరీవతి అయ్యుండెను. యాకోబు రాహేలును ప్రేమించి లాబానుతో, నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసెదను, ఆమెను నాకిమ్మని అడుగగా, అందుకు లాబాను, ఆమెను అన్యునికిచ్చుట కంటే నీకిచ్చుట మేలు, నా యొద్ద ఉండుమని యాకోబుతో చెప్పగా, యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేసెను. యాకోబు లాబానుతో, నా దినములు సంపూర్ణమైనవి గనుక రాహేలును నాకిమ్మని అడిగెను. లాబాను ఆ స్థలములోనున్న మనుష్యులనందరినీ పోగుచేసి విందు చేయించి రాత్రివేళ తన కుమార్తెయైన లేయాను అతనికిచ్చెను. ఉదయన లేచి ఆమె లేయా అని ఎరిగి అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పనేమిటి? రాహేలు కోసమే కదా నీకు కొలువు చేసితిని, ఎందుకు నన్ను మోసపుచ్చితివనెను. అందుకు లాబాను, పెద్దదానికంటే ముందుగా చిన్నదానినిచ్చుట మా దేశం మర్యాద కాదు, నీవు మరొక 7 సంవత్సరములు నాకు కొలువు చేసిన ఎడల ఆమెను కూడా నీకిచ్చెదమని చెప్పగా, యాకోబు రాహేలు కోసం మరొక 7 సంవత్సరములు కొలువు చేసెను. లాబాను రాహేలును అతనికి భార్యగా ఇచ్చెను.